టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదలైన సందర్భంగా ఊత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ సిపిఐ నాయకులు కార్యకర్తలు పూలమాలలు శాల్వాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడారు. అక్రమంగా 16 రోజులు నన్ను జైల్లో పెట్టారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించాలని మాట్లాడారు. జై సుమరన్న. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. 22 స్థానాలకు గాను మేము 14 స్థానాలు గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలు గెలిచింది. అయినప్పటికీ కూడా 16వ తేదీ నాడు 17వ తేదీ నాడు చైర్మన్ ఎన్నిక జరిగేటుంటే దాన్ని అన్యాయంగా వాయిదా వేయించి మున్సిపల్ కౌన్సిల్లో మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి అదేవిధంగా మా పైన పోలీస్ లాఠీచార్జ్ చేయించి మంత్రి వివేక్ గారు కాంగ్రెస్ కార్యకర్తలతో మా మీద రాళ్ళేయించి మేము బయట ఉంటే వాళ్ళ అక్రమాలు అన్యాయాలు సాగవని చెప్పి కేతన్పల్లి మున్సిపాలిటీ వాళ్ళు గెలవరని చెప్పి 16 రోజుల పాటు నన్ను అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్న ఈ మంత్రిని ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించండి. 22 వార్డుల్లో మేము 14 వార్డులు గెలిచినాం. కాబట్టి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కావడానికి మాకే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఈ పోలీసులతోని ఈ దబాయింపులతోని అధికారం మత్తుతోని పిచ్చి పిచ్చిగా మీరు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను మంత్రి వివేక్కు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ప్రజా తీర్పును గౌరవించి కేతన్పల్లి మున్సిపాలిటీలో పారదర్శకంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కానీ అధికారులు కానీ పోలీసులు కానీ పూర్తిగా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. ఇట్స్ ఏ షేమ్. మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇజ్జత్ తీయకుర్రి, కొంచెం మీకుండే ఇజ్జత్ నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పోలీసులను వీళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మీ వ్యవహారం మార్చుకోండి. ఎన్నిక పారదర్శకంగా జరిగేంత వరకు సహకరించండి. నేను మంత్రి వివేక్ను ముఖ్యమంత్రి రేవంత్ను కూడా కోరుతా ఉన్నా. 16 రోజులు నన్ను జైల్లో పెట్టిర్రు. మీ కడుపు మంట సల్లారింది అనుకుంటున్నా, మీ కక్ష తీరింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతున్నా.